దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, ఇంతవరకు ఎన్నో అంశాలను గురించి ధ్యానిస్తూ మనం వచ్చాం. ఈ సమయంలో ఒక మంచి అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మంచి అంశంతో మీ దగ్గర ఈ మాటలు పంచుకోవాలని ఎంతో ఆశతో, ఎంతో సిద్ధపాటుతో మీ ముందుకు వచ్చానని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశం దేవుని జనులు దేవుని శోధించుట. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు దేవుని శోధించినటువంటి సందర్భాలు మనకు పాత నిబంధనలోను అలాగే కొత్త నిబంధనలోను, ఈ రెండు నిబంధనల్లో కూడా మనకు చాలా సందర్భాలలో మనకు కనబడుతూ ఉంటున్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రమే మేము ముందుంచాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తే కనుక దేవుడు మనుషులను కీడు విషయంలో ఎవరిని కూడా ఆయన శోధించడు. దేవుడు మనుషులను కీడు విషయంలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ శోధించలేనటువంటి విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్టనని మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా దేవుడు ఏ సందర్భంలో కూడా ఎవరిని కూడా ఆయన శోధించలేదు. శోధకుడు లేదా శోధించేటువంటి వాడు అని అపవాదికి లేదా సాతానుకు ఈ లక్షణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, మనకు యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట కనబడుతుంది. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయములో మనకు అక్కడ ఒక మాట కనబడుతోంది. ప్రియులరా, మొదటి అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతుంటున్నాను. మొదటి అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే ఒక మనిషి ఎలా శోధింపబడుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు యాకోబు పలికినటువంటి సందర్భంలో ఈ మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ప్రతి మనిషి కూడా తన యొక్క స్వకీయమైనటువంటి దురాశ, ఇతరులతో మనల్ని పోల్చుకోవడం, లేదా మనకు ఎదురుగా ఉన్నటువంటి వారిని లేదా మనకు పక్కగా ఉన్నటువంటి వారిని మనం చూడటం ద్వారా వాళ్ళలాగా మనం కూడా ఎందుకు లేము, వాళ్ళలాగా మనం కూడా ఉండాలి కదా అని ఇలాగ మనము వాళ్ళను కంపేర్ చేసుకోవడం వలన మనము కొన్ని ఇబ్బందుల్లోనికి, కొన్ని శోధనలోనికి పడవలసి వస్తుంది. అందుకే ఇక్కడ ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. అయితే దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడా కూడా కీడు విషయంలో ఆయన శోధించలేదు. ఒకవేళ మనం శోధనలో ఉన్నాము అంటే నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అన్నటువంటి మాట ఎప్పుడు కూడా పలకరాదు, పలకవద్దు, పలకకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రియులరా, అయితే ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో మనము స్పష్టంగా గమనిస్తే కనుక పాత నిబంధన గ్రంథములో శోధన ఈ విషయాలను గురించి మనం ఆలోచిస్తే పాత నిబంధన గ్రంథములో దేవుని శోధించడం, దేవుని జనులు దేవుని శోధించడం. దేవుని జనులు అనేటువంటి వాళ్ళు ఎవరు అని మనము దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే దేవుని జనులు అంటే ఎవరు అంటేనే మనకు ఎవరు గుర్తొస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న వారు. వారి పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి వారు ఐగుప్తు దేశంలో వాళ్ళు 400 సంవత్సరాలు అక్కడ జీవించిన తరువాత మోషే నాయకత్వంలో వారిని ఆ ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి వారిని పాలు తేనెను ప్రవహించేటువంటి దేశంలోనికి దేవుడే వారిని నడిపించాడు. అలా నడిపించేటువంటి సందర్భములో దేవుని యొక్క గొప్ప కార్యాలన్నిటినీ వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. ప్రియులరా, మీకు ద్వితీయోపదేశకాండం, పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం
29వ అధ్యాయాన్ని 9వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతుంటున్నాను ప్రియులారా. 2వ వచనాన్ని మనం చదువుదాం. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనమునకు చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఆ రోజు మోషేతో, ఇశ్రాయేలు జనులందరితో అంటున్నటువంటి మాట ఇది. ఫరోకును అతని సేవకులకును అతని సమస్త జనమునకును, అంటే ఆ దేశములో నివసించినటువంటి వారందరికీ కూడా ఆయన చేసినటువంటి సూచక క్రియలు, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు, దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు సమాజానికి అంతటికి కూడా తెలియజేసినటువంటి ఈ మాటను మనం చూస్తుంటున్నాం ప్రియులరా. అయితే ప్రియులరా, మరి వారు దేవుని శోధించేటువంటి సందర్భాలు ఎక్కడున్నాయని మనము పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మనకు కీర్తనల గ్రంథంలో 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 78వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతుంటున్నాను. 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. 15వ వచనం కూడా చూడండి. 15వ వచనములో, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహించెను. అలాగే ఇంకా ఈ 20వ వచనంలో కూడా మిగిలిన భాగాన్ని చదువుతున్నాను. ఆయన తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ప్రభునందు ప్రియులరా, ఈ సందర్భంలో ఈ లేఖనాన్ని మనం చూస్తున్నాం కదా. దేవుణ్ణి వాళ్ళు ఎలా విసిగిస్తున్నారో చూడండి, దేవుణ్ణి వాళ్ళు ఎలా అడుగుతున్నారో చూడండి. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకును అతని సమస్త జనమునకును దేవుడు సూచక క్రియలు, మహత్కార్యములు వీటన్నిటినీ కూడా ఇశ్రాయేలీయుల జనులందరి ఎదుట వాళ్ళకు చూపించాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు దేవునిని పరీక్షిస్తూ ఉన్నారు ప్రియులరా. దేవుని శోధించడం అంటే దేవుని పరీక్షించడం. ఇది నీ వల్ల అవుతుందా? ఇది నువ్వు చేయగలవా? ఈ అరణ్యములో దేవా నువ్వు నాకు భోజనము సిద్ధపరచగలవా? ఈ అరణ్యములో మాంసమును సిద్ధపరచగలవా? ఈ అరణ్యములో తాగడానికి మాకు నీళ్లు ఇవ్వగలవా అని దేవునిని శోధించడం ప్రియులరా. ఈ సందర్భంలో మనకు ఎన్నో సందర్భాలు మనకు కనబడుతున్నాయి, ప్రియులరా. అలాగే నిజంగా వాళ్ళు చేసినటువంటి పనులను గురించి మనం ఆలోచిస్తే కనుక దేవుడు వారికి ఎందుకు దూరంగా ఉన్నాడు అంటే దేవుణ్ణి వారు శోధించడాన్ని బట్టి దేవుడు వారికి దూరంగా ఉన్నాడు ప్రియులరా. అయితే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రత్యక్షంగా చూశారు. ఫరోకును అతని జనులకును అతని సేవకులందరికీ ఆయన చేసినటువంటి సూచక క్రియలు, మహత్కార్యములను వాళ్ళు కన్నులతో చూశారు ప్రియులరా. వారు ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రం అడ్డు వచ్చింది. సముద్రాన్ని ఆయన గద్దిస్తే ఆ సముద్రము వాళ్లకు దారిచ్చినట్లుగా మనము ఇదే కీర్తనల గ్రంథంలో మనం చూస్తుంటున్నాం ప్రియులరా. 106వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సముద్రాన్ని గద్దిస్తే సముద్రము వారికి దారిచ్చినట్లుగా, పొడి నేల మీద నడిచినట్లుగా వాళ్ళు సముద్రములో పడి అవతలకి నడిచిపోయారు వాళ్ళు. కానీ తమ శత్రువులు
ఆ మార్గము గుండా వెళ్ళాలి అనుకున్నప్పుడు సముద్రము వారిని ముంచివేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించండి. ఐగుప్తు దేశములో జరిగినటువంటి సూచక క్రియలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఐగుప్తు దేశములో ఫరో ఇల్లు మొదలుకొని ఆ చెరసాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోనూ అతని సేవకులు మొదలుకొని ప్రతి ఇంట్లో ఒక శవం ఉంది. జ్యేష్ఠ సంతానాన్ని ఎందుకు హతం చేశాడు ఆయన? కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మా పితరులకు ఇచ్చినటువంటి ఆ దేశాన్ని మాకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. అందుకే దేవుని యొక్క కార్యాలను మేము కన్నులారా చూస్తున్నామని సంతోషముతో ఆయనకు కృతజ్ఞత చూపించాల్సింది పోయి ఆయనను విసిగించడం ఏంటి, ఆయనను శోధించడం ఏంటి, ఆయనను పరీక్షించడం ఏంటి? ప్రియులరా, అయితే వాళ్ళు దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క క్రియలను వాళ్ళు కన్నులతో చూసినా కూడా వాళ్ళు మర్చిపోయారు. ప్రియులరా, వాళ్ళు మర్చిపోయినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. చూడండి, ఇదే కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతుంటున్నాను. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. అలాగే 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా నేను చదువుతుంటున్నాను. ప్రియులరా, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ దేవుడైన దేవునిని మరచిపోయిరి. దేవుని యొక్క గొప్ప కార్యాలను మర్చిపోతున్నారు వాళ్ళు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి క్రియలను వాళ్ళు మర్చిపోయి ఈ అరణ్యములో మాకు ఆహారం ఇవ్వగలడా, ఈ అరణ్యములో మాకు మాంసాహారం ఇవ్వగలడా, ఈ అరణ్యములో దేవుడు మాకు నీళ్లు ఇవ్వగలడా? అందుకనే ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు ఎలాగ ఆలోచించారంటే మరలా తిరిగి వాళ్ళు ఐగుప్తు దేశానికి పోవాలనుకున్నారు. వాళ్ళు ఎక్కడైతే బానిసలుగా వాళ్ళు బ్రతికారో మరలా తిరిగి అక్కడికే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. తమ దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మర్చిపోయారు. తమ దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మర్చిపోయి ఆయనను శోధించడం, ఆయనను పరీక్షించడం, ఆయనను పరిశీలించడం, ఇట్లాంటి క్రియలను వాళ్ళు చేస్తుంటున్నారు. ప్రియులరా, మీరు దేవుని యొక్క వాక్యంలో మీరు చూస్తే కనుక నిజంగా నిర్గమాకాండం మీరు 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మీరు చదవండి. 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాల్లో మీరు చదవండి. వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చేటప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి ఎలాంటి క్రియలు, ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ఆశ్చర్య క్రియలను వారి పక్షముగా ఉండి దేవుడు జరిగించాడు అన్నటువంటి విషయాన్ని ఈ అధ్యాయాల్లో మీరు చూడొచ్చు. ప్రియులరా, కనుక మీరు వాటిని పరిశీలించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అయితే దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనులు దేవుని శోధించడం అన్నది అది భావ్యం కాదు. ప్రియులరా, ఎందుకంటే దేవుడు వారికి ఆపద వచ్చినటువంటి ప్రతి సమయంలో కూడా వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారికి ఆపద అనుకున్న ప్రతి సమయంలో కూడా వారికి తోడుగా ఉన్నాడు. కానీ వీళ్ళ యొక్క అవిధేయతను బట్టే వారిని శిక్షించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజలు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాలనుకోవడం, ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళు విగ్రహారాధన చేయడం, పాపము చేయడం, ఇవన్నీ మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, అందుకే దేవుడు వారిని తృణీకరించినట్లుగా, వారిని విసర్జించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రియులరా, కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 78వ అధ్యాయము 35వ వచనం. ప్రియులరా, 78వ అధ్యాయం 35వ వచనం. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి.
తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. చూస్తున్నారా ఈ మాటలన్నీ కూడా? చూస్తున్నారా ప్రియులారా ఈ మాటలన్నీ కూడా? దేవుడు వారికి ఆశ్రయముగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఆయనను సేవించాలి? పూర్ణ హృదయంగా ఆయనను సేవించాలి కదా, పూర్ణ మనస్సుతో ఆయనను సేవించాలి కదా. మాకేమీ కొదవా, మాకేమీ తక్కువగా ఉంది, ఆయనే మాకు తోడుగా ఉన్నాడు, ఆయనే మా పక్షముగా ఉన్నాడు అనేటువంటి విషయాలు, ఆయన చేసినటువంటి క్రియలన్నిటిని కూడా మర్చిపోయి ఆయనకు వ్యతిరేకంగా నిలవడం ఏంటి? ఇంకా మీరు 49వ వచనాన్ని మీరు చూడండి ప్రియులరా. 49వ వచనములో, ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులనకు అప్పగించెను. వాళ్ళ అవిధేయతను బట్టి వాళ్ళను శిక్షించినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా. వారి అవిధేయతను బట్టి వారిని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం ఈ సందర్భంలో. అయితే ప్రియులరా, చాలా సందర్భాలలో ఈ మాటలన్నీ కూడా వాళ్ళు తెలియజేసినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. కనుక ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. కొత్త నిబంధనలో కొన్ని విషయాలు మనం చూద్దామండి. కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. 10వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 11వ వచనాన్ని కూడా చదువుతుంటున్నాను. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ మాటలు సంఘానికి చెప్తున్నాడు ఆయన. మనము ప్రభువును శోధింపక ఉందుము అంటున్నాడు ఆయన. మనము అంటే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు. మనము అంటే సంఘముతో పాటు పౌలు కూడా, ఆయన కూడా ఉన్నాడు ఇక్కడ. మీరు అని చెప్పట్లేదు. మనము అంటే మీరు, నేను కలిపి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వాళ్ళ మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పములను దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుని వారు శోధించారు కనుక వారి మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పములను వారి మధ్యలోనికి దేవుడు పంపించాడు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 10వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సణిగిన వారి మీదకు కూడా సంహారక దూతను వారి మధ్యలోనికి పంపించాడు. అయితే సంఘానికి చెప్తున్నాడు ఆయన, మీరు సణుగకుడి. అంటే మీలో సణిగేటువంటి వారు ఉన్నారు. మీలో సణిగేటువంటి వారు ఉన్నారు కాబట్టి సంఘానికి చెప్తున్నాడు ఆయన, మీరు సణగద్దండి. ఇలా వాళ్ళు సణిగారు. సణిగినందువల్ల దేవుడు వాళ్ళ మధ్యలోనికి సంహారకుడిని పంపించాడు. సంహారకుడు వాళ్ళ మధ్యలోనికి వచ్చి వాళ్ళను సంహరించాడు అనేటువంటి విషయాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువును వారు శోధించేటువంటి సందర్భాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు వాళ్ళలాగా శోధించొద్దండి, మీరు వాళ్ళలాగా సనగవద్దండి అని సంఘానికి చెప్తున్నాడు ఆయన. ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ సంఘటనలను మీరు జ్ఞాపకం చేసుకునమని సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ప్రియులరా. మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే 11వ వచనాన్ని కూడా చదువుతుంటున్నాను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. జరిగినటువంటి సంఘటనలు ఎందుకు రాయబడ్డాయంటే వాళ్ళను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. దేవునికి విరోధంగా వాళ్ళు ఇలా ఉన్నారు కదా, వాళ్ళు ఇలా ఉన్నందుకు దేవుడు వారిని శిక్షించాడు. దేవుని వారిని శోధించినందుకు వారి మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపించాడు ఆయన. దేవుని మీద వారు సణిగినందుకు వారి మధ్యలోనికి సంహారకుడిని పంపించాడు. మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయించాడని
అపోస్తులైనటువంటి పౌలు సంఘానికి మాటలు చెప్తున్నాడు ప్రియులారా. కనుక మీరు దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి. అందుకే ప్రభువును శోధించడం, పరీక్షించడం ఇట్లాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. దేవునిని పరీక్షించడం అన్నది ఎప్పుడు కూడా చేయకూడదు ప్రియులారా. ఏ సందర్భంలో, ఏ రోజు, ఎప్పుడు మనం చేయకూడదు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? ఆయన చేయలేనిదంటూ ఏదైనా ఉన్నదా? ఏం లేదు. ఆయన అన్నీ చేయగలడు. ఆయన సమస్తమును కూడా చేయగలడు. కనుక మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. వారిలాగా మీరు ఉండొద్దని సంఘానికి చెప్తున్నాడు ఆయన. మీరు జ్ఞాపకం చేసుకునండి. మరికొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను ప్రియులారా. కొత్త నిబంధన గ్రంథములో మన ప్రభు రక్షకుడు యేసు ఆయన శోధింపబడ్డాడు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఆయన శోధింపబడినటువంటి సందర్భం మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుండి 11వ వచనం వరకు, లూకా సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు ప్రభునందు ప్రియులరా ఇక్కడ రాయబడినటువంటి సందర్భాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. యేసు ప్రభు 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన యొక్క ఉపవాస దినములన్నీ కూడా పూర్తయిన తరువాత శోధకుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయనను శోధించడానికి ఆయన దగ్గరకు వచ్చి రాళ్ళు చూపించాడు. రాళ్ళు చూపించి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమన్నాడు. ఆయన తిన్నాడా? ప్రభు చెయ్యలేడా? రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని ప్రభు తిన్నాడా? తినలేదు కదా. తినలేదు అంటే ఆయన రాళ్లను రొట్టెలుగా మార్చలేడా? 5,000 మందికి ఆహారం ఇచ్చినటువంటి ప్రభు, 4,000 మందికి ఆహారం ఇచ్చినటువంటి ప్రభు రాళ్లను రొట్టెలుగా మార్చలేడా? చేయలేడా? ఎందుకు ఆయన సాతాను యొక్క ఆ శోధనలో ఎందుకు ఆయన పడలేదు అంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, శోధనలో పడుట అంటే ఆ శోధనకు లొంగిపోవడం ప్రభు చేయగలడు. రాళ్లను రొట్టెలుగా మార్చగలడు ఆయన. కానీ అపవాది శోధకుడు చెప్తే చెయ్యాలా? పైగా ఏమంటున్నాడంటే ఆయన, నీవు దేవుని కుమారుడు అయితే, ఏంటో తెలుసా దీని అర్థం? మీరు ఆలోచించండి. నీవు దేవుని కుమారుడు అయితే, దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయనే నా ప్రియ కుమారుడు. ఈ మాటలు మనం చూస్తున్నాము ప్రియులరా పరిశుద్ధ గ్రంథములో. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నామా? ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయం ఈ శోధకునికి ఎలా తెలుసు? ఒకప్పుడు ఆయన సముఖములో ఉన్నవాడే. ఈయన ఆయన కుమారుడు అనేటువంటి విషయం ఈ శోధకునికి తెలుసు. ఈ శోధకుడు మన ప్రభువును శోధించడానికి ఆయన దగ్గరకు వచ్చాడు. కానీ ప్రియులరా, ప్రభు ఎంత మాత్రం కూడా ఆ శోధనలో ఆయన పడలేదు. అప్పుడేమన్నాడో తెలుసా? ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించును. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు జీవించును. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఆహారం తింటూ ఉన్నాం. లోకంలో మంచి ఆరోగ్యంగా మనం ఉంటాం, పుష్టిగా మనం ఉంటాం, సౌందర్యంగా ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రభు ఈ మాట శోధకునితో అన్నాడో, వెంటనే ఈ టాపిక్ను కట్ చేసి ఇంకొక టాపిక్ను స్టార్ట్ చేశాడు ఆయన. ఏం చేశాడో తెలుసా? 5వ వచనం నుండి 6వ వచనం వరకు, 5-6 వచనాల్లో మీరు చూస్తే కనుక ఒక పెద్ద శిఖరం మీదకి తీసుకుపోయాడు యేసు ప్రభుని. తీసుకుని పోయి అక్కడి నుంచి నువ్వు కిందకు దుముకు, నీకోసం దేవుని దూతలు వస్తారు, నీ పాదములకు దెబ్బ తగలకుండా వాళ్ళు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు.
అంటే లేఖన భాగాన్ని కీర్తనల గ్రంథములో 91వ అధ్యాయం 11, 12 వచనాల్లో రాయబడినటువంటి ఈ లేఖన భాగాన్ని ప్రభువునకు ఆయన ఎత్తి చూపిస్తున్నాడు, శోధకుడు ఎత్తి చూపిస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఈ రకంగా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో కొంతమంది అలా కూడా వాడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ఏ సందర్భములో నిర్లక్ష్యంగా, అసందర్భంగా మనము ఉపయోగించరాదు. అలా ఉపయోగిస్తున్నామంటే మనము శోధకుని యొక్క వలలో పడుతున్నామని. అందుకే శోధకుడు ఇక్కడ ఏం చేశాడంటే ఒక పెద్ద శిఖరం మీదకు తీసుకుపోయాడు ఆయన్ని. తీసుకుని పోయి అక్కడి నుంచి నువ్వు దుముకు, నీకోసం దేవుని దూతలు వస్తారు. ఇదో కీర్తనల గ్రంథంలో రాయబడింది కదా, 91వ అధ్యాయం 11, 12 వచనాలు నీకు తెలియదా? ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు దూకాడు అక్కడి నుంచి, దూకలేదుగా. దూకలేదు అంటే ఆయన ఓడిపోయాడనా దాని అర్థం? కానీ అపవాది యొక్క శోధనలో ఆయన పడలేదు. ఆ శోధనకు ఆయన లొంగలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? యుక్తిగా, ఉపాయంగా సమాధానం చెప్పాడు. నీ దేవుడైనటువంటి ప్రభువును శోధింపవలదు. నీ దేవుణ్ణి శోధించకూడదు. అంటేనే అప్పుడు కూడా ఆయనకు అర్థమైపోయింది, శోధకునికి అర్థమైపోయింది. వెంటనే ఏం చేశాడంటే ఆ టాపిక్ను కూడా కట్ చేసి ఇంకొక టాపిక్ని చూపించాడు ఆయన. ఇంకొక టాపిక్ ఏంటంటే తెలుసా? ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించాడు, వాటి మహిమను ఆయనకు చూపించాడు. నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే కనుక మొత్తం నీకే ఇచ్చేస్తానన్నాడు ఆయన. ఎవరిచ్చారు? శోధకునికి ఎవరిచ్చారు? ఈ లోక రాజ్యాన్ని, వాటి మహిమను శోధకునికి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? నువ్వు ఎవరికైనా ఇచ్చుకోపో అని చెప్పేసి దేవుడు ఏమైనా అతనికి ఏమైనా అప్పగించాడా? లేదుగా. మరి ఎలా చెప్తున్నాడు ప్రభుతో? ఎలా అంటున్నాడు ఈ మాట? ప్రభునందు ప్రియులరా, దయతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. కానీ అపవాది యొక్క శోధనకు ఆయన లొంగలేదు, అపవాది యొక్క శోధనలో ఆయన పడలేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అసందర్భంగా, యుక్తిగా, ఉపాయంగా ఉపయోగించి ప్రభువును కూడా ఎలాగైనా సరే దారి తప్పించాలని యోచించాడు. ఎందుకంటే ఆదిలో తొలి మానవుణ్ణి పాపములో పడవేయడంలో అతను సక్సెస్ అయ్యాడు. శోధకుడు సక్సెస్ అయ్యాడు, పాపములో పడవేశాడు, దేవునికి దూరం చేశాడు. అయితే రక్షకుణ్ణి కూడా నేను పడేస్తే గనక నేను అనుకున్నటువంటి ఈ ప్రయత్నంలో నేను సఫలమైనట్లే అని యోచన చేశాడు ప్రియులరా. అందుకే అసందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి సందర్భాలను ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. రాళ్ళు చూపించాడు, రొట్టెలుగా మార్చన్నాడు. శిఖరం మీదకు తీసుకుపోయాడు, అక్కడి నుంచి నువ్వు దుమ్ముకు, నీకోసం దూతలు వస్తారన్నాడు. పైగా మళ్ళీ ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించాడు. నువ్వు నాకు కనుక నమస్కారం చేస్తే కనుక మొత్తం నీకే ఇచ్చేస్తానన్నాడు ఆయన. అప్పుడు ఏమన్నాడు తెలుసా? 10వ వచనంలో మీరు చూస్తే కనుక, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులరా, మీరు గమనించండి. నీ దేవుడైనటువంటి ప్రభువును, ఆయనను మాత్రమే, ఆయనకు మాత్రమే మ్రొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలి. ఆయనను శోధించకూడదు. ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట జీవముతో కూడినది. ఎప్పుడైతే ఈ మాటలన్నీ ప్రభు శోధకునితో అన్నాడో, ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. శోధకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు ఆ శోధకుని యొక్క శోధనను ఆయన జయించినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా. అయితే ప్రియులరా, ఈ సందర్భాలన్నింటిలో కూడా మీరు ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా దేవుని శోధించరాదు, దేవుని ఎంత మాత్రం కూడా శోధించరాదు. వాళ్ళు శోధించడం వలన వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారో మనం చూసాం. వాళ్ళు సనగడం వలన వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో పడ్డారో మనం చూసాం ప్రియులరా. అయితే ప్రియులరా, వారిలాగా మనం ఉండకూడదు. మనము కూడా క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారం. మనము కూడా దేవుని జనాంగముగా ఉన్నాం, దేవుని పిల్లలముగా మనం ఉన్నాం, దేవుడు ఏర్పరచుకుని వారముగా మనం ఉన్నాం. వాళ్ళలాగా మనం ఉండకూడదు. వాళ్ళలాగా ఉంటే
దేవుడు వారిని ఎలాగైతే శిక్షించాడో అలాగే మనల్ని కూడా ఆయన శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మీరు గ్రహించి ఆయనకు మహిమకరంగా మీరు ముందుకు సాగిపోవాలని మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అయ్యా, అందరికీ వందనాలు.